తిరుపతి క్యాంపు కార్యాలయంలో వైసీపీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండా ఎగురవేశారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్ చేసిన లోకేష్ పలాయానం చిత్తగించాడని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. ఎంపీ మిథున్ రెడ్డి తంబలపల్లెలోనే ప్రస్తుతం ఉన్నాడన్న ఆయన అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తప్పుడు సమాచారం చెప్పి లోకేష్ ను మాట్లాడిస్తున్నాడని ఆరోపించారు. అమర్నాథ్ రెడ్డి స్వయంగా సవాల్ చేసినా కనిపించడం లేదని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు పెద్దిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలు వేయడం, పతాకాలు ఆవిష్కరించడం, రక్తదానం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇది ఒక కొత్త ఒరవడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రారంభించిందో దాన్ని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళను ఉత్తేజనం చేసేదానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతూ ఉంది. తప్పకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు నిండే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. పశ్చిమ తూర్పు 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో కానీ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానాలు లేదు. తప్పనిసరిగా ఎక్కువ పోలింగ్ అయ్యే మెజారిటీ కూడా ఎక్కువగా వస్తుంది. మేమందరూ కూడా అక్కడ మిథున్ను పంపించాలనుకున్నాము, కానీ వారు పలాయనం చిత్తగించారు. ఒకవైపు ఏమో అమర్నాథ్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించిన నాయకుడు, ఒక మాజీ మంత్రిగా ఉండి కూడా చీటీలు ఇచ్చి అబద్ధాలన్నీ ఆయన దగ్గర చెప్పిస్తూ ఉన్నాడు. లోకేష్ దగ్గర చెప్పించేదే కాకుండా అమర్నాథ్ రెడ్డి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము రెడీగా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము, మేము సవాళ్ళు స్వీకరిస్తూ ఉన్నామని చెప్పి. మరి ఎందుచేత పలాయనం చిత్తగించారో మరి పాత్రికేయ మిత్రులందరూ మీరే కనుక్కోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాం.